ఈ రోజుల్లో సంతానం అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. పాపం లవ్ చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కానీ ఒక ఏడాది గడిచినా, 2 ఏడాది గడిచినా కూడా సంతానం ఉండట్లేదు. అబార్షన్స్ అవుతాయి, లేకపోతే అసలు కన్సీవ్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే 2 విషయాలు. ఈ మగవాళ్ళలో కూడా జీన్ ప్యాంట్స్ ఎక్కువ వేసుకుంటున్నారు. ఆ జీన్ ప్యాంట్స్ వేసుకోకూడదు. నేను సైంటిఫిక్గా మ్యాగజైన్ చదివే చెప్తున్నాను, శాస్త్రరీత్యా కూడా చెప్తున్నాను. మన భారతదేశంలో, అందులో ముఖ్యంగా సౌత్లో మనకి ఎండ తీవ్రత ఎక్కువ. ఇక్కడ వాళ్ళు జీన్ ప్యాంట్స్ వేసుకుంటే మగపిల్లలకి సంతాన సాఫల్యం అనేది తగ్గిపోతుంది, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. టెన్షన్ ఫ్రీ అవ్వకపోతే అయితే ఆడవాళ్ళకు కూడా ఈ కన్సీవ్ అవ్వడం అనేది చాలా రేటింగ్ తక్కువ ఉంటుంది. దీనికి ఏంటంటే జాతకరీత్యా మీ మీ జాతకాల్లో చంద్రుడు వీక్ పడితే, చంద్రుడు మనసుకి, బుద్ధికి, చిత్తచాంచల్యానికి కారకుడు చంద్రుడు. అందుకని చంద్రబలం కనుక లేకపోతే వాళ్ళు ప్రతి నెల కూడా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా బాగుంటారు. పౌర్ణమి నుంచి అమావాస్య దాకా వాళ్ళకి సర్ది చేస్తుంది, జలుబు, ఎలర్జీస్, గొడవలు, జుట్టు రావడం, టెన్షన్స్ అన్నీ అప్పుడే వస్తాయి కరెక్ట్గా. ఎందుకంటే చంద్రుడి యొక్క కళాకళల మీద, చంద్రుడి యొక్క గమనం మీద మనిషి జీవితం వెళ్తుంది. అందుకే చూడండి, సముద్రం పౌర్ణమి వస్తే పొంగిందంటారు. ఈ రకంగా ఉంటుంది. ఖచ్చితంగా చంద్రుడు చాలా మానసిక కారకుడు. మనకి ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రుడు. మీరు నమ్మాలి, ప్రతి విషయాన్ని నమ్మాలి. ఈ విషయం మీరు కొంచెం నన్ను పర్సనల్గా కలిసేందుకైతే నా ఫోన్ నెంబర్ అన్ని కూడా కింద ఇస్తాను. నా పర్సనల్గా కలిస్తే మీకు ఈ సంతాన విషయం కానీ, ఈ టెన్షన్ విషయం కానీ ఇవన్నీ కూడా నేను చెప్తాను. చంద్రబలం గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ జాతకం రాయించుకోవాలి. ఆ వివరాలన్నీ కింద ఉంటుంది. ఆ ప్రకారం చేయండి. నమస్కారం.